అలాగే మరి అప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారితో పనిచేసినప్పుడు ఆయన విషయంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఈ ముగ్గురు దగ్గర కూడా మీరు పనిచేశారు, కలిసి పనిచేశారు, చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ ముగ్గురిలో కూడా మీకు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరెవరు మీ మనసును టచ్ చేసిన వాళ్ళు ఉన్నారు? అయ్యయ్యో, అందరూ మనసు టచ్ చేసిన వాళ్ళేనమ్మా. ఎన్టీఆర్ గారి దగ్గరనేమో చిన్నపిల్లవాడి మనస్తత్వం ఉంది కాబట్టి చాలా చదువు ఉండేది, చాలా గొప్పగా ప్రవర్తించేవారు. నేను భగవత్ స్వరూపంగా భావిస్తాను ఆయన. ముఖ్యమంత్రి కంటే కూడా ఒక వ్యక్తిగా ఆరాధనీయమైన మనిషి, పూజనీయమైన మనిషి. ఇక చంద్రబాబు నాయుడు పనితనంలో దిట్ట. అసలు చంద్రబాబు నాయుడు యొక్క పనితనం రాకముందు, ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ వేరు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగునాట ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ మారిపోయింది. ప్రతి ఆఫీసర్ కానీ ఎంప్లాయీ కానీ ఎప్పుడు చూసినా పనిచేస్తుండేటట్టుగా పనితనం వల్ల మన యొక్క మెరుగుతనం ఉండాలి తెలుగునాట అని ఆలోచించినటువంటి వారు చంద్రబాబు నాయుడు. ఉదయం 6 గంటలకు టెలికాన్ఫరెన్స్ అని, మళ్ళీ 8 గంటలకు ఇన్స్పెక్షన్స్ అని, మళ్ళీ సెక్రటరియట్లో ఇన్స్పెక్షన్ అని, మళ్ళీ కావాల్సినటువంటి రీతిలో పర్ఫార్మింగ్ ఇండికేటర్స్ అని, ఎన్నో రకాలుగా పెట్టి క్లీన్ అండ్ గ్రీన్ అని, ఫైల్ డిస్పోజల్ వీక్ అని, ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా వాళ్ళందరినీ ఉత్సాహపరిచి పనిని మెరుగుపరిచినటువంటి వ్యక్తి. తర్వాత పనితనాన్ని చూపించినటువంటి వ్యక్తి. తాను ఐఏఎస్ కావాలనుకుని చెప్పని మనసులో ఉండింది, కాలేకపోయినాడు కాబట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా ప్రవర్తించి సీఈఓ లాగా పనిచేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. హైదరాబాద్లో కావాల్సినటువంటి రీతిలో ఒక ప్రపంచం దృష్టిలోకి తీసుకుపోయినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఇక రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండేటువంటిది ఏమిటంటే ఆయన యొక్క రాజసం కానీ, ఆయన యొక్క అభిమానం కానీ, ప్రేమ కానీ, ఇష్టపడితే రాజశేఖర రెడ్డి ఎంత దూరమైనా వెళ్తాడు. ఆ రకంగా మా రమణ అని చెప్పని చాలా ఆప్యాయంగా ఉండాలి అని చెప్పి చూసి, మా రమణ మంచి పండితుడు, మంచి తెలుగులో చాలా బాగా మాట్లాడతాడు, లేకపోయినట్లయితే ఆయన అన్ని సలహాలు బాగిస్తాడు అని చెప్పని ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా ఏ రాత్రి 11 గంటలకు మీరేమంటారు రమణ గారు దీని గురించి అని చెప్పని సలహాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎంతో ఆత్మీయుడు. ఇలా ఆత్మీయత ఒక దగ్గర, ఒక ఆరాధనీయత ఒక దగ్గర, పనితనం ఒక దగ్గర, చెన్నాడి గారి దగ్గర ఉండేటువంటి రాజస్వం ఒకటి, జనార్దన్ రెడ్డి గారి దగ్గర ఉండేటువంటి భోగలారత్వం ఒకటి, ఇవన్నీ కూడా అనుభవించినటువంటి వాడిని. మరి నేను సిద్దిపేటలో నేను తెలంగాణ ఉద్యమంలో లీడర్గా ఉన్నప్పుడు చూసినటువంటి ఆనాటి కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. వీరు నాకు చాలా ఆత్మీయులు. ఎంత అఫెక్షనేట్గా ఉంటారు అని చెప్పడానికి వీల్లేదు. చాలా ప్రేమిస్తాడు. ఒక ఆత్మీయుడి యొక్క హస్తమే ఉంటుంది తప్పిస్తే ఇంకొక రకంగా ఉండదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా గొప్పగా కనిపించేటువంటి కేసీఆర్ గారు వాళ్ళ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఆ రాష్ట్రంలో నేను పనిచేయడానికి అవకాశం కల్పించాడు అని చెప్పంటే ఆయన ఆత్మీయత చాలా గొప్పది. ఇంతమంది ముఖ్యమంత్రుల దగ్గర ఉండడానికి కోసం చెప్పని భగవంతుడు నాకు అవకాశం కల్పించాడు వీరి ద్వారా అని నేను భావిస్తూ ఉంటాను. నిజంగా ఈ అవకాశం అసలు అతి తక్కువ మందిలో అనడం కన్నా కూడా మీకు మాత్రమే దక్కిందని అనుకోవడంలో అసలు ఆశ్చర్యం లేదు. నిజమే.